శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించబోవడం లేదు. 21వ తేదీ 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రాత్రిపూట 10:53 ప్రారంభమయ్యి 3:23 పాక్షికంగా ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ సూర్యగ్రహణము విదేశాల వారి మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రము, ఫిజీ ఇలాంటి దేశాలలో కనిపిస్తోంది. మరి కనిపిస్తూ ఉన్నప్పుడు వారు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, నిజానికి గ్రహణం అనంగానే అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ప్రజలందరూ వాటికి సంబంధించినటువంటి నియమాలు, ఆహార నియమాలు, వ్యవహార నియమాలు, ఆబ్దిక పెట్టవలసి వస్తే ఆ ఆబ్దిక నియమాలు ఇవన్నీ కూడా పాటించాలి. వీటితో పాటుగా ఆధ్యాత్మిక పరమైన నియమాలు కూడా పాటించుకోవాలి. పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్య స్నానము ఇలాంటివన్నీ చెయ్యాలి. స్నానం అయిపోయిన అనంతరం అంటే పూర్తిగా మోక్షకాలం అయిన తదుపరి తెల్లవారుజామున కాబట్టి 3:23 కాబట్టి ఇక తెల్లవారిన దగ్గర నుంచి స్నానాలు చేసేస్తారు కాబట్టి అందరూ ఇక కాలకృత్యాలు తీర్చుకుని ఆ స్నానము చేసిన తదుపరి దానాలని, ధర్మాలని ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భారతదేశము ఆధ్యాత్మికతకి కాణాచి, ఆధ్యాత్మికత ఇక్కడ కొలువై ఉన్న దేశం కాబట్టి ఆధ్యాత్మికత రంగంలో ఉన్నవారు వీటన్నిటినీ పాటిస్తారు. మరి విదేశాలలో ఉన్నవారు ఆ సంప్రదాయాలు పాటిస్తారు, వారి వారి సంప్రదాయాలు పాటిస్తారు. ఆధ్యాత్మికత పాటించాలనే ఉంది, భగవంతుణ్ణి నమ్మవచ్చు. ఈ మిగతా ఈ ఆబ్దికాలు పెట్టడం ఇవన్నీ వాళ్ళకి ఉండొచ్చు, లేకపోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మీ సంప్రదాయాలలో ఏది ఉందో దానిని పాటించండి. ఆధ్యాత్మికత అనేది, భగవంతుడిని నమ్మడం అనేది ప్రతి వ్యక్తికి అది ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో రాత్రిపూట 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 వరకు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఆ పాక్షిక సూర్యగ్రహణ కాలము చాలా చాలా అద్భుతమైన కాలం. కాబట్టి ఈ కాలాన్ని మీరు ఉపయోగించుకోండి, ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోండి, దైవనామ స్మరణ చెయ్యండి. మీరు ఏ భగవంతుణ్ణి ఇష్టపడుతున్నారో, ఏ భగవంతుడి యొక్క నామాన్ని మీరు ప్రతిరోజు చేసుకుంటున్నారో ఆ భగవంతుడి యొక్క నామాన్ని లేదా స్తోత్ర పారాయణాలని, కీర్తనలని మీ ఇష్టం ఆ నామాన్ని చేసుకోండి, ఆ కీర్తనలు పాడుకోండి, లేదా ఆ సహస్ర పారాయణాలు చేసుకోండి. చాలా చాలా అద్భుతమైనటువంటి పుణ్యం మీ ఖాతాలో పడిపోతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మీరు ఏ దేవుణ్ణి నమ్మండి, ఆ దైవం యొక్క నామాన్ని కీర్తించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. గ్రహణ సమయం అనేది భగవంతుడికి ఇది ఆపద కాలం, అంటే అశౌచ్యం అన్నమాట, మరణించి తిరిగి బ్రతకడం. అయితే ఇక్కడ పాక్షికంగా ఏర్పడుతోంది కాబట్టి అతి తక్కువగా గ్రహణం పడుతోంది. కాబట్టి ఆ అశౌచ్యము కూడా చాలా తక్కువ, ఆపద కూడా చాలా తక్కువ అని చెప్పి మనం ఇక్కడ తెలియజెప్పుకుంటున్నాం. అయినప్పటికీ కూడా సూర్యగ్రహణం కాబట్టి ఏర్పడుతూ ఉన్నది. సూర్యుని యొక్క నామాన్ని గాని, ఆదిత్య హృదయాన్ని గాని, సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ సమయంలో పూజ చెయ్యకూడదు. ఇంకొక విశేషం ఏంటంటే, యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు కానీ దీపారాధన చేసి పూజ చేయకూడదు. భగవంతుణ్ణి కూడా అవనతం చేస్తారు. ఆలయాలలో కూడా ఉదయం పూటనే ఆలయంలో అన్ని పూజలు చేసేసి భగవంతుడికి అన్ని కార్యక్రమాలు నిర్వహించేసి ఆ ఒక వస్త్రాన్ని కప్పేస్తారు, అవనతం చేస్తారు భగవంతుణ్ణి కూడా. ఆలయాలు మూసివేస్తారు. మళ్ళీ తదుపరి మరుసటి రోజు ఉదయం పూర్తిగా సంప్రోక్షం చేసి మళ్ళీ ఆలయం అంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి అప్పుడు భగవంతుణ్ణి కూడా శుభ్రం చేసి పూజలు చేస్తారన్నమాట. అయితే ఇది ఒక అశౌచ కాలం అని చెప్పి మనకి ఒక పురాణ గాథ. కాబట్టి
ఈ కాలాన్ని భగవంతుడికి ఈ విధంగా మనము సేవలు చేస్తాము. ఈ విధంగా మనము స్తోత్ర పారాయణాలు చేస్తాం. అలాగే ఈ సమయము చాలా ప్రదమైనటువంటి కాలం. మనము చేసేటటువంటి ధ్యానము, అలాగే తపస్సు ఏదైనా గాని ఇలా స్తోత్ర పారాయణాలు చేయడము, స్తోత్రాన్ని చేయడము, నామాన్ని చేయడము, ఇలాగ భగవత్ సంకల్పమైనటువంటి కథలు చెప్పుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్నందువల్ల ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుందండి. ఎంత అద్భుతం అంటే, మామూలుగా మనము ఒక 10 సార్లు నామం చేసుకున్నాం అనుకోండి, మీకు ఆ 10 సార్లకి సరిపడా పుణ్యమే వస్తుంది. మన భక్తి కొలమానంగా అక్కడ మీకు పుణ్యం ఏర్పడుతుంది. కానీ ఈ గ్రహణ సమయంలో మీరు ఒక 10 సార్లు చేసినా అది 100 రెట్లు అయిపోతుంది. 100 సార్లు 100 రెట్లు చేసిన ఫలితం వస్తుంది. ఈ గ్రహణ సమయానికి మామూలు సమయానికి తేడా అది. కాబట్టి ఈ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ సంప్రదాయంలో ఉన్నవారైనా, మీరు గురువు దగ్గర ఉపాసన తీసుకున్నా, మంత్రోపదేశం తీసుకున్నా, తీసుకోకపోయినా, మీ స్వతంత్రంగా మీరు నామాన్ని చేసుకుంటున్నా, ఎట్లా చేసినా సరే గ్రహణ సమయంలో చేసేటటువంటి ఈ ఉపాసన గాని, ఈ నామం ఒక ధ్యానం ద్వారా చేసుకోవడం గాని చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని వందల రెట్ల ఫలితాన్ని పొందండి. శుభం.